शिवाभ्यां नवयौवनाभ्यां परस्परासृष्टौवृद्धनाभ्यां अजेन्द्रकन्यावृतचेतनाभ्यां नमो नमः शङ्करपार्वतीभ्यां श्रीराजराजेश्वरी समेत अगस्त्येश्वराय नमः। 9/5/2026 సంవత్సరం అంటే ఈ నెల లాస్ట్ మంత్ 9వ తారీఖు ఆలయ జీర్ణోద్ధరణకు గాను కళాప్రదర్శన చేయడం జరిగింది. ఈ గర్భాలయాలపై ఉన్నటువంటి బింబములు కావచ్చు, కలశములు, ద్వైస్తంభ కలశములు ఇవన్నీ కూడా నవనీకరించడానికి మనము కళాప్రదర్శన చేసి బాలాలయంలో కలశాలు పెట్టి ఇంతవరకు పూజ చేస్తూ ఉన్నాము. ఈ నెల మనకు 15వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు కుంభాభిషేక మహోత్సవం చేయుటకు జగద్గురువులు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారి అనుమతితో మనము కుంభాభిషేక మహోత్సవం చేయుచున్నాము. ఈ కుంభాభిషేక మహోత్సవంలో భాగంగా 15వ తారీఖు నుంచి మన ఆలయంలో ప్రత్యేక పూజలు, ప్రత్యేక హోమాలు ఇవన్నీ తిరుపతి వేదిక్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఇలకంఠ శర్మ గారి ఆధ్వర్యంలో అన్నీ కూడా వైభవంగా జరపడకు నిశ్చయించి ఉన్నారు. కావున 15వ తారీఖు నుంచి 20వ తారీఖు జరగబోయే ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా ప్రతితూరు ప్రజలందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరు. అలాగే 19వ తారీఖు నాడు సాయంకాలం కంచి పీఠాధిపతులు శ్రీ జగద్గురు శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారు ప్రతిటూరుకు విచ్చేయుచున్నారు. 20వ తారీఖు కుంభాభిషేక మహోత్సవంలో పాల్గొని తదుపరి మధ్యాహ్నం 2ంటికి మళ్ళీ ఇక్కడి నుంచి బయలుదేరి వెళుతున్నారు స్వామివారు. అందువల్ల భక్తాదులందరూ కూడా మన ఆలయాన్ని ఇచ్చేసి స్వామివారి దర్శించి అగస్త్యేశ్వర స్వామి అనుగ్రహంతో పాటు శ్రీ జగద్గురువులు శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారి అనుగ్రహం ఆశీర్వచనం కూడా తీసుకొని తీర్థప్రసాదాలు స్వీకరించి పునీతులు కావలసిందిగా కోరుచున్నాము. మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈరోజు మనము ప్రధానంగా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే కుంభాభిషేక కార్యక్రమం. అంటే కుంభాభిషేకం అనేటువంటిది ఎప్పుడు నిర్వహిస్తారు, ఎన్ని రోజులకు ఒకసారి నిర్వహించాలనేటువంటిది ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించేటువంటి కార్యక్రమం కుంభాభిషేకం. అలాంటి కుంభాభిషేకము శ్రీ అగస్త్యేశ్వర స్వామి దేవస్థానం శివాలయం నందు మాకు తెలిసినంతలో ఈ మధ్యకాలంలో అంటే దాదాపుగా ఒక 30-40 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడానికి అవకాశం లేకుండా ఉంటుంది. కానీ ఈ యొక్క సంవత్సరం అంటే ఈ 2026 సంవత్సరంలో ఈ యొక్క కుంభాభిషేకాన్ని నిర్వహించాలనేటువంటి యొక్క విషయాన్ని మేము ఎస్వి వేదిక్ యూనివర్సిటీ ప్రొఫెసర్ నీలకంఠ శర్మ గారిని మేము అడగగా ఆయన ఇక్కడికి వచ్చి మొత్తం ఆలయాన్ని పరిశీలించి మీరు చేసుకోవచ్చు అని చెప్పి లెటర్ ఇచ్చిన తర్వాత మేము ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడానికి కూరుకున్నాము. అలాగే శ్రీ 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 కంచి కామకోటి పీఠాధీశ్వరులు శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారు కూడా ఇక్కడికి వచ్చేదానికి మాకు అనుగ్రహాన్ని కల్పించారు. ఎందుకంటే గతంలో కూడా 1966 సంవత్సరంలో పరమాచార్య స్వామి చంద్రశేఖరేంద్ర సరస్వతి వారు, అలాగే 1986 సంవత్సరంలో జయేంద్ర సరస్వతి వారు అంటే తూర్పు పడమర రాజగోపాలకు వాళ్ళే వచ్చి ఉన్నారు. అలాగే ఉత్తర దక్షిణ రాజగోపాలకు కూడా శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి వారు వచ్చి 2004 సంవత్సరంలో కుంభాభిషేకాన్ని నిర్వహించి ఉన్నారు. తర్వాత మళ్ళీ అంటే ఆ కంచి కామకోటి పీఠానికి ఈ యొక్క శివాలయం అనేటువంటిది ఎంతో ఇష్టమైనటువంటి విషయం అనేటువంటిది మాకు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ద్వారా తెలిసినటువంటి యొక్క విషయం. కాబట్టి వాళ్ళు కూడా ఈ కంచి కామకోటి పీఠాధీశ్వరులు 19వ తారీఖు సాయంత్రం ఇక్కడికి వచ్చి ఇక్కడే ఉండి 20వ తారీఖు ఉదయం 7:53 సుముహూర్తం ఆ కుంభాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించి తదుపరి 9 గంటల నుంచి 9 గంటల మధ్యలో స్వామివారు అనుగ్రహ సంభాషణ ఉంటుంది. కాబట్టి ప్రొద్దుటూరు పుర ప్రజలందరూ కూడా ఈ యొక్క మహాకుంభాభిషేక మహోత్సవాన్ని తిలకించి స్వామివారి అనుగ్రహ భాషను విని స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి తరించవలసిందిగా మేము కోరుతున్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా మాకు ప్రస్తుతం ఉన్నటువంటి మా ఈవో గారు అందుబాటులో లేక ఈ విషయాన్ని తెలియజేయమని మాకు ఇప్పుడు చెప్పింది. శివాయ. ఈ మహాకుంభాభిషేక కార్యక్రమం గురించి మనకు పూజారులు చాలా చక్కగా విన్నవించారు. అందులో భాగంగానే నేను కూడా ఒక చిన్న విషయాన్ని విన్నవించుకోదలుచుకున్నాను. ఇది అతి పురాతనమైనటువంటి శ్రీ అగస్త్యేశ్వర స్వామి దేవస్థానంలో కుంభాభిషేకం
కార్యక్రమము ఎప్పుడు జరిగింది ఏంటి అనేది, స్వామి మరియు అమ్మవార్ల గోపురాలకు కుంభాభిషేకం ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది అనే స్పష్టమైన సమాచారము మన దగ్గర లేదండి. అలాంటిది మనము మన ఆధ్వర్యంలో మా చైర్మన్ గారు మొగ్గల నారాయణరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమము మేము చేసుకుంటున్నాము అంటే చాలా ఆనంద విషయము, ఆనందించాల్సిన విషయము. ఓకే చెప్తా. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య పాత్ర పోషిస్తున్నటువంటి స్వామివార్లు, పూజారులు, సహకరిస్తున్నటువంటి ఆలయ ఈవో గారు, పాలక మండలి సభ్యులు అందరికీ మా అందరి తరపున నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.